మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రియ శిష్యుడు, పర్సనల్ పిఏగా సేవలందిస్తున్న మామిడాల సాయి కుమార్ పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ముందుగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేయించి ఎమ్మెల్యే ఆశీర్వాదం తీసుకున్న మామిడాల సాయి కుమార్ అనంతరం సీఎండీ న్యూస్ కార్యాలయంలో కావ్య టీవ్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శాలువాలతో సన్మానించి మామిడాల సాయి కుమార్ కు అందరూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు తిరువిధి ప్రసాద్, సీఎండీ న్యూస్ చైర్మన్ మధుబాబు, రాజ్ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ చరిత్ కుమార్, కావలి నియోజకవర్గ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు షేక్ అల్హర్, ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు చక్రి, కావలి పట్టణ ఐటీడీపీ అధ్యక్షులు భీమవరపు బాలాజీ, హెచ్ఎంటీవీ రిపోర్టర్ హరీష్, ఎమ్మెల్యే పర్సనల్ ఫోటోగ్రాఫర్ రాజా, రసూల్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వంటనివ్వగ కదిలాడు కావ్య కృష్ణన్న, మన గుడిసెకు ధైర్యమీయగ కదిలాడు కావ్య కృష్ణన్న. పేదోడుకి చేదోడుకుంటే పసుపు పచ్చని జెండా ఎత్తాడు చూడు కావ్య కృష్ణ రెడ్డేలే మన గండ. మన కావలిని కాపాడగాయే కష్టము రాకుండా ఉరి ఉరి మీ ఉప్పెన లబుదాం ఊరు వాడ యుద్ధంగా. నరకాసురవంతం చూడగ సైన్యమౌదాం సిద్ధంగా. గుండకు వంటనివ్వగ కదిలాడు కావ్య కృష్ణన్న. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎడతగని కన్నీళ్ళు, ఏ ఇల్లు చూసిన గాని ఎనలేని వేదనలు. కావలినే కనకాపట్నం చేస్తామన్నారు, కబ్జాల కష్టాల పట్టణమే చేశారు. కాలువలు కుంటలు చెరువులు ప్రతిదీ మింగేస్తే ఫలితంగా వరదలతో మునిగింటి ప్రతి ఊరు. చల్లందుకే కదిలింది కావ్య కృష్ణన్న దళము. ఉరి ఉరి మీ ఉప్పెన లబుదాం ఊరు వాడ యుద్ధంగా. నరకాసురవంతం చూడగ సైన్యమౌదాం సిద్ధంగా. రైతన్నకు దిక్కేది, దళితన్నకు దారేది, మహిళలకు రక్షణ లేదు, విద్యార్థికి భవితే లేదు, హరిజన గిరిజన బతుకులకు ఏ ఆశ లేదు, బీసీ మైనారిటీలకు భరోసా లేదు. తన గిల్లు తన వాళ్ళే పోగేసినారు సిరులు, మళ్ళీ మోసపోవద్దు మన కావలి ప్రజలు. చల్ జాతరోలే ముందుకొచ్చే మన పసపు తలము. ఉరి ఉరి మీ ఉప్పెన
సైన్యమవుతాం సిద్ధంగా. దౌర్జన్యం దాదాగిరులు, దళితన్నల ఆత్మహత్యలు, మహిళలు ఆర్టీసీ డ్రైవరులు, విలేకరులపైనే దాదులు, బతుకులతో రగదారులు తీస్తున్నాయి ప్రాణాలు. చిరుజల్లులకే కూలాయి జగనన్న ఇండ్లు. అనకొండ ఆగడాలనే ఆపే నాయకుడు, కావలినే కన్న కొడుకులా కాచే సేవకుడు. మన కావ్య కృష్ణారెడ్డన్న సైకిల్ కే ఒట్టేద్దా, ఉరి ఉరి మీ ఉప్పెనలవుదాం ఊరువాడ యుద్ధంగా. నరకాసుర అంతం చూడగ సైన్యమవుతాం సిద్ధంగా. హే పసుపు పచ్చ జెండా బట్టి కదిలే కావ్య కృష్ణారెడ్డి, మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి. మన కష్టాలు కన్నీళ్లు చూస్తూ పెరిగాడురా, జనమే నా ప్రాణమని